64 సీట్లలో దాదాపు 50 సీట్లకు పైగా అభ్యర్థులను ఫైనల్ చేసినట్లుగా సమాచారం. ఇక మిగతా సెగ్మెంట్లకు క్యాండిడేట్లను ఖరారు చేయనున్నారు. అయితే 6 సెగ్మెంట్లలో మాత్రం అభ్యర్థులను సెలెక్ట్ చేయడం సవాలుగా మారింది. ఒక్కో నియోజకవర్గానికి 3 కంటే ఎక్కువ మంది ప్రధాన అభ్యర్థులు రేస్లో ఉన్నట్లుగా పార్టీ చెబుతుంది. దీంతో ఆ సెగ్మెంట్లను హోల్డ్లో ఉంచాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలుకి ఎప్పటికల్లా ఇప్పుడు సెకండ్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది? ఒకవేళ సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ ఉంటుందా, లేకపోతే ఒకేసారి అభ్యర్థుల పూర్తి జాబితా విడుదల చేస్తారా? కాంగ్రెస్ ప్రజెంట్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది? అప్డేట్స్ ఏంటి? ఇక చూసుకున్నట్టుగైతే ఈ రోజు టీ కాంగ్రెస్ రెండో జాబితాను విడుదల చేయడానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లోనే టీ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల కాబోతుంది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే 50 మంది అభ్యర్థులు, 35 నుంచి 50 మంది అభ్యర్థుల దాకా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దాదాపుగా అన్ని స్థానాలకు ఖరారైపోయి కొన్ని స్థానాలు చూసుకున్నట్టుగా అయితే మాత్రం ముఖ్యంగా కొన్ని స్థానాలు ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ పార్టీకి చెందిన స్థానాలు ఉన్నాయో ఒక క్లారిటీ అయితే రాలేదు ఇప్పటిదాకా కూడా. అలాగే మరి ఈ ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే కొంత 50 స్థానాలకు గాను దాదాపుగా అభ్యర్థులు ఖరారు అయిపోయారు. అయినప్పటికీ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసం కొంత సీట్లను రిజర్వ్ చేసి పెడుతున్నారు. అందువల్లే అభ్యర్థుల జాబితా విడుదలలో చాలా జాప్యం జరుగుతుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే సూర్యాపేట, కోదాడ, సూర్యాపేట, ఖైరతాబాద్, అలాగే నిజామాబాద్ అర్బన్, ఇంకా మరికొన్ని సీట్ల విషయంలో పీఠముడి వీడలేదు. మరి ఈ నేపథ్యంలోనే సీట్ల అభ్యర్థుల ఎంపికపై కూడా అధిష్టానం కొంత తర్జన భర్జనలు పడుతుంది. సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళతో కూడా 4 సీట్లకు సంబంధించి ఒక కొలిక్కి రాకపోవడం కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడిందని చెప్పొచ్చు. దాంతోపాటు ఇక ఈ రోజు చూసుకున్నట్టుగైతే కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని కేసీఆర్ పై రంగంలోకి దింపేందుకు అధిష్టానం సిద్ధమైంది. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగబోతున్నారు. దీనికి హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై పోటీ చేయబోతున్నారు. ఇక మహేశ్వరం నుంచి పారిజాతం, తాండూరు నుంచి మనోహర్ రెడ్డి, ముందోల్ నుంచి నారాయణరావు పటేల్, ఇంకా నర్సాపూర్ నుంచి రాజిరెడ్డి, అలాగే పాలకొత్తు నుంచి యశస్విని రెడ్డి, ఇంకా ఇలా కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. మరికొంత కొన్ని సీట్లకు సంబంధించి ఇంకా ఉత్కంఠ అయితే వేడలేదు. అలాగే బోధ్ ఒకటి, ఖానాపూర్ ఒకటి, ఇక కొన్ని స్థానాలు ఇక మునుగోడు, దాంతోపాటు ఈ ఎల్బీ నగర్, ఇటువంటి స్థానాలకు సంబంధించి దాదాపుగా 2-3 అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోలేదు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నుంచి వచ్చినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రేపు జాయిన్ కాబోతున్నారు. ఆయన గజ్వేల్ నుంచి మునుగోడు నుంచి రెండింటి నుంచి కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హైకమాండ్ ఆదేశిస్తే కేసీఆర్ మీద గజ్వేల్ నుంచి పోటీ చెప్పేసి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఆయన ఈ ఉదయం కేసీ వేణుగోపాల్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ని కలిసి దీనికి సంబంధించి ఆయన చర్చలు జరిపి దాంతోపాటు ఇక తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో ఆ అంశాన్ని కూడా కాంగ్రెస్ హైకమాండ్ కి చెప్పారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎంతవరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా చూడాలి. ఏది ఏమైనా సరే ఈ కాంగ్రెస్ జాబితా చాలా ఉత్కంఠగా ఉంది. నిన్న అమిత్ షాతో ఇటు పవన్ కళ్యాణ్ భేటీ కావడం కూడా కాంగ్రెస్ జాబితా మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అది ఇటు బీజేపీ అలాగే జనసేన కలిసి రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఇదే అంశంపై కేసీ వేణుగోపాల్ తన నివాసంలో రాష్ట్ర నేతలతో భేటీ అయ్యారు. అభ్యర్థుల ఫిల్టర్, టికెట్ల కేటాయింపులపై వివరించారు. మరోవైపు ఎన్నికల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కేసీ తన వద్ద ఉన్న అస్త్రాలను రాష్ట్ర నేతలకు వివరించారు. కర్ణాటక తరహాలోనే ప్రచారం గ్యారంటీలను ప్రజలకు చేరవేయడంపై చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ అసంతృప్తి నేతలతో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ లు వరుసగా భేటీ అవుతున్నారు. మునుగోడు కాంగ్రెస్ రాజకీయ ఆసక్తికరంగా మారింది. రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతుండటంతో
చలమల కృష్ణారెడ్డిలో ఆందోళన మొదలైంది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న చలమల ప్రచార రథాలు కూడా సిద్ధం చేసుకుని జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మునుగోడు టికెట్ ను వదిలిపెట్టేదే లేదంటున్నారు. టికెట్ కృష్ణారెడ్డికే కేటాయించాలని అనుచరులు తీర్మానం చేసే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో చౌటుప్పల్లో అనుచరులు మండల అధ్యక్షులతో టికెట్ ఆశావహుడు చలమల కృష్ణారెడ్డి సమావేశం కానున్నారు.